కేటీఆర్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా మీడియాతో మాట్లాడారు. ఇక ఓ వ్యక్తికి ఓటేశారని పరోక్షంగా చెప్పాడని, ఇది ఎన్నికల ఉల్లంఘన అవుతుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఏఐసీసీ సభ్యులు నిరంజన్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే ఈ వివాదంపై కేటీఆర్ వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో వ్యక్తికి ఓటేశారని పరోక్షంగా చెప్పాడని, ఇది ఎన్నికల ఉల్లంఘన అవుతుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఎన్నికల సంఘం ద్వారా నోటీసు జారీ చేసింది. నెల 13వ జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ లో కేటీఆర్, ఆయన సతీమణి, ఆయన కుమారుడు ముగ్గురు కలిసి ఓటేశారు. ఓటేసిన సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఒక వ్యక్తికి ఓటేశారంటూ పరోక్షంగా ఆయన చెప్పారు. ఒక వ్యక్తికి ఓటేయడంతో పాటు మరో రెండు పార్టీలు, రెండు జాతీయ పార్టీలు, రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ, అదేవిధంగా దేశంలో అధికారం ఉన్న రెండు పార్టీలను ఆయన తీవ్రంగా విమర్శించారు. విమర్శించిన నేపథ్యంలో రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అందులో భాగంగా నోటీసులు జారీ చేసింది. వెంటనే వివరణ ఇవ్వాలని కోరింది. ఆ వివరణ ఇవ్వకుంటే ఎన్నికల సంఘం సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వివరణ సంతృప్తికరంగా ఉంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుందని చూడాల్సి ఉంటుంది. కేటీఆర్ గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ సుధాకర్.